మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాని లంక కంటే పెద్ద మంట విభీషణుడి గుండెలో ఉంది. తన సొంత రక్తంపైనే ఎవరైనా తిరుగుబాటు చేయగలరా? స్వర్ణ లంకపై భయం నీడలు కమ్ముకున్నాయి. విభీషణుడు చేతులు జోడించి తన అంకు చివరి హెచ్చరిక చేశాడు. రావణుడి అట్టహాసానికి రాజప్రసాదం దద్దరిల్లింది. అతని 10 తలల అహంకారం నిజాన్ని వినే స్థితిలో లేదు. ఒక్కతన్ను అంతా ముగిసిపోయింది. రావణుడు తన సొంత తమ్ముడినే సభ నుండి తరిమేసింది. విభీషణుడు తన మాతృభూమిని వదిలాడు. సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు అతని కళ్ళలో కన్నీళ్లు ఉన్నా మనసులో ధర్మమే ఉంది. రాముడి సైన్యం అతడిని అనుమానంతో చూసింది. ఇది రావణుడి ఏదైనా కుతంత్రమా? రాముడు అతడిని కౌగిలించుకున్నాడు. శత్రువు తమ్ముడు ఇప్పుడు ధర్మ సారథి అయ్యాడు. యుద్ధతంత్రాన్ని రచిస్తున్నప్పుడు విభీషణుడి మనసు భారమైంది. తన సొంత వంశ వినాశనానికే అతను దారి చూపుతున్నాడు. రణరంగంలో నెత్తురు ఏరులై పారింది. తన వైభవోపేతమైన వంశం మట్టిలో కలిసిపోతుంటే విభీషణుడు చూస్తూ ఉండిపోయాడు. రావణుడు నేలకూలాడు. విభీషణుడు గెలిచాడు. కాని తన సర్వస్వాన్ని కోల్పోయాడు. రాజ్యాభిషేకం జరిగింది. రాజ్యం దక్కింది. కాని కొత్త రాజు కళ్లలో తన అన్న జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. చరిత్ర అతడిని ద్రోహి అని పిలవచ్చు. కాని విభీషణుడు కోల్పోయినది ధర్మానికి మాత్రమే తెలుసు. సరైన దానికోసం మీరు మీ వారిని వదులుకోగలరా? మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి.